రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో చిరుతపులి అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడింది. 3 రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవీ అధికారులు గుర్తించారు. అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. చిరుతపులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై అటవీ శాఖ అధికారులను సంప్రదించగా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. పెద్ద ఎల్కిచర్ల పెద్దడవి 654 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా క్రూర మృగాలు సంచరిస్తున్న ఈ అటవీ చుట్టుపక్కల గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుతపులులు జనావాసాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. Pug marks and nails, everything are intact. Yes. Even the tooth are intact. So looking at those things, so looking because that all it is because of that totally decomposed. If we turn, I also it's been come out right that one totally. Yes. So this is a wild boars and those things, no? Basically that advi pandulu that one. Yeah. Because we found some hairs and those things being back from that place. No wounds like that. Only specific to that one mark we just noticed this one, but not exactly. It's a drag of the animal after that. నా పేరు సుధాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రంగారెడ్డి అండ్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ వేణుమాధవరావు అండ్ ఇక్కడ లోకల్ వికారాబాద్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అన్నట్టు. సో మాకు నిన్న సాయంత్రం నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఒక వైల్డ్ అనిమల్ చనిపోయినట్టు. వెంటనే మా స్టాఫ్ పొద్దున ఉదయాన్నే వచ్చేవరకే ఒక ప్యాంథర్ అంటే చిరుత పులి అంటాం, చిరుతగొడ్డు అని కూడా అంటాం, లెపర్డ్ అంటాం, ఇది ఒకటి ఇక్కడ చనిపోయి ఉన్నది. బహుశా డెత్ ఒక 4-5 days బ్యాక్, 4 days అన్న అయి ఉంటుందేమో, ఎందుకంటే బాడీ చాలా వరకు కూలిపోయిన కండిషన్లో ఉంది. చుట్టుపక్కల కూడా మేము చూసినాం కానీ ఇక్కడ కూడా అంటే ఇది ఏం లేదు. దీని ఇప్పటికీ ప్రిలిమినరీ అసెస్మెంట్ అయితే అది న్యాచురల్ డెత్తోనే చనిపోయింది. అది న్యాచురల్ డెత్ అది, ఎందుకంటే ఎటువంటి ఇన్ఫైటింగ్ కానీ యానిమల్స్ జరిగినట్టు కూడా దాఖలాలు ఏం లేవు. కాబట్టి ఇప్పుడు వెటర్నరీ డాక్టర్స్ వీళ్ళు కూడా లోకల్ వెటర్నరీ డాక్టర్ దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్యాంథర్ అనేది ఒక షెడ్యూల్ 1 ఎనిమల్ కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం మేము పోస్ట్ మార్టం చేస్తాము. దాని ప్రకారం వెటర్నరీ డాక్టర్స్ను పిలిపించడం జరిగింది. లోకల్ వెటర్నరీ డాక్టర్స్ వచ్చారు, వాళ్ళు కూడా పోస్ట్ మార్టం చేస్తున్నారు. బాగా కులిపోయిన కండిషన్లో ఉంది ఇది. వాళ్ళు కూడా ప్రిలిమినరీ అసెస్మెంట్ ఏంటంటే న్యాచురల్ డెత్గానే దీన్ని పరిగణిస్తుంది. సార్ ఇదే కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఆల్రెడీ దీంతో పాటు ఒకటి ఉండకుండా సింగిల్గా ఉండకుండా ఇంకోటి ఉంటుంది అనేది? ఇంకా కూడా వేరే ప్యాంథర్ కూడా మూమెంట్ ఉన్నట్టుగా మాకు ఆధారాలు ఇక్కడ అనిపిస్తున్నాయి. అందుకే విలేజర్స్ కూడా కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీంతో పాటు ఇంకొకటి కూడా తిరుగుతుంటే ఇది చనిపోతే అది కూడా ఇక్కడికన్నా తిరుగుతుందా అన్నది ఒక అనుమానము. ఎందుకంటే పక్కనే దాని స్టాచ్యూ అవి కనపడ్డాయి. సో కాబట్టి ఏంటంటే కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ప్యాంథర్ జనరల్గా అటాక్ చేయదు, బట్ ఎందుకైనా కూడా జాగ్రత్తలు తీసుకొని అడవిలోకి రాకుండా ఉంటేనే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం.